దేవుడు ఒక ద్రాక్షావనానికి కావలి కాస్తూ ఉన్నాడట. దేవుడు కాపు కాసిన ఆ తోట ఎంత మనోహరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాటలు నేను చెప్తాను. ఆ మనోహరమైనటువంటి ఆ ద్రాక్షావనాన్ని నేనేం చేస్తున్నాను అంటున్నాడు, కాపు కాస్తున్నాను. దానికి ఏది కావాలో, ఎరువు ఎప్పుడు వేయాలో, దానిలో వస్తున్న కలుపు ఎలా తీసివేయాలో, ఏ సమయానికి ఏది కట్టాలో, ఏ సమయానికి ఏది పెట్టాలో, ప్రతి విషయంలో శ్రద్ధ చూపిస్తూ జాగ్రత్తలు వహిస్తూ ఆ తోటను చాలా నేను సేద్యం చేస్తున్నాను. అది చాలా మనోహరంగా ఉంది అని భాషలో మనకి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలనుకుంటే ఏమంటున్నారు, నేను ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాను. దాని గురించి మీరు ఏం చేయాలి, పాడండి. ఇదిగో ఈరోజు ఆరోగ్యంగా సమాజం అంతా చక్కగా సాగిపోతుంది అంటే అది వారి గొప్పతనమని మనుషులు అనుకుంటున్నారేమో. దేవుడునైన నేనే వారిని కాపాడుతున్నాను. కాపాడుతున్న వాడిని నేనున్నాను కనబట్టి ఇదిగో సజీవులవనబడుతున్న వారి గురించి మీరు ఏం చేయాలి, కీర్తించండి. దేవా, నీవు సజీవుల లెక్కలలో కాపాడి నిలబెట్టి బ్రతికించిన వాడవయ్యా. బ్రతకాలనుకుని బ్రతుకుతున్న వారు ఎవరూ లేరు. నువ్వు బ్రతికిస్తేనేనయ్యా బ్రతుకుతున్నారు మనుషులంతా. నువ్వు అనుకుంటేనేనయ్యా ఊపిరి పీల్చుకుని వదులుతున్నారు. నువ్వు అనుకుంటేనే కదా ఆహారాన్ని భుజించి హాయిగా నిద్రపోతున్నారు. నీవు అనుకుంటేనే మనిషి మనుగడ చక్కగా సాగిపోతుంది. మనిషిది ఏమీ లేదు. మనిషిని కలిగించిన మహోన్నతుడవైన నీ క్రెడిటే అంత ఉంది. నీ గురించి మేము పాడాలి, నీ గురించి మేము సమాజానికి చెప్పాలి. నీ ఉన్నావు గనకే ఈరోజు మనిషి ఉన్నాడనే మంచి మాటలు మేము సమాజంలో చెప్పాలి. దేవా, ఆయన ఇంకా ఏం చేశాడు అంటున్నాడు ఈ యొక్క మాటల్లో మనం చూసుకు వెళ్తే, యెహోవాను నేనే ఈ మనుషులను కాపు కాయుచున్నాను, కాపాడుకుంటున్నాను, మనుషులను రక్షించుకుంటున్నాను, వారిని నడిపించుకుంటున్నాను, వారికి ఆయుష్నిస్తున్నాను, వారికి జీవితాలను ఇస్తున్నాను, వారికి ఎన్నో బాధ్యతలను ఇస్తున్నాను. నేను ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఇంకా చూడండి, ప్రతి నిమిషమున నేను వారిని నీరు కట్టుచున్నాను. ప్రతి నిమిషము వ్యవసాయ భూమికి నీరు ఎలా పెడుతుంటాడు రైతు, ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి నీరును, గాలిని అన్నీ నేను సమకూర్చుచున్నాను. ఎవడును తన మీదకి రాకుండానట్లు దేవారాత్రము నేను కాపాడుకొనుచున్నాను. నా పిల్లలైన వారిని నేను కాపాడుకుంటున్నాను. ప్రార్థన చేసి పడుకుని పోతున్నారు. ప్రభువా, నాకు ఈ సమస్య ఉందని నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభువా, నాకు ఈ సమస్యలో ఉన్నాను, నేను ఈ బాధలలో ఉన్నాను, కనికరించు, కాపాడని 5 నిమిషాల ప్రార్థన చేసి వాళ్ళు మరిచిపోయి బ్రతుకుతున్నారు. నేనేం చేస్తున్నానో తెలుసా, తండ్రిగా నేను ఏం చేస్తున్నానో తెలుసా, దేవారాత్రము వారిని కాపాడుతూ, బలాన్ని ఇస్తూ, వారి కోరికలను తీరుస్తూ, వారు ఏది అడిగితే అది వారికి దయచేస్తూ, తండ్రిగా నేను నా యొక్క క్రియలను జరిగిస్తూనే ఉన్నాను. కానీ వారు ఏం చేస్తున్నారు, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం మనిషి చేసే అవిధేయతల గురించి. ఆ విషయాన్ని పక్కన పెడితే తండ్రి మన గురించి ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఎరువులు వేస్తున్నాడట, పంట బాగా మొలాలి అని. ఇదిగో మనం పంటలో, వ్యవసాయపు భూమిలో విత్తనాలు వలె ఫలించాలి అని వాక్యమనే ఎరువుని వేసి నీరును కట్టుచు ప్రతి నిమిషము మన కోసం ఆలోచిస్తూ, ఎవడును మన మీదకి రాకుండా కాపు కాస్తూ అహర్నిశలు ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఇదిగో ఇంతగా మీ కొరకు నేను కష్టపడిపోతున్నాను రా బాబు, నేను కష్టపడుతున్నాను రా తల్లి అని యెషయా గ్రంథంలో తన భక్తుల ద్వారా రాయించి, వినిపించి, ప్రకటించి ఎన్నో కాలాలుగా మనకి ఈ వర్తమానాలను వివరిస్తూనే ఉన్నాడు.